బ్రో భూతద్దం భాస్కర్ నారాయణ ఎలా ఉంది బ్రో? బ్రో భూతద్దం భాస్కర్ నారాయణ అయితే నిన్న నైట్ చూస్తాను బ్రో 740 AAA మూవీస్లో. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ట్రైలర్ కట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రేయ పోలికలు అయితే నాకు కనబడినాయి. కనీసము ఆ ట్రైలర్ కట్లో ఒక 20% లేదా ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రేయలో ఒక 20% ఉన్న చాలా నేను అనుకున్నాను. కానీ బట్ హానెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ సారీ టు సే అనమాట, మూవీ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది సీరియస్లీ. అంటే ఏంటంటే ఇప్పుడు మెయిన్ అయితే లైన్ అయితే బాగుందనమాట, మంచి లైనే. ఇప్పుడు ఏంటంటే క్షీరసాగర మతనం జరుగుతుంది కదా దేవతలకి రాక్షసులకి మధ్య. అప్పుడు వచ్చేసి ఒక మహిషాసుడికి వచ్చేసి ఒక రాక్షసుడికి అన్యాయం జరుగుతుంది అని ఆ రాక్షసుని మళ్ళీ పుట్టించాలి అని కొంతమంది వంశస్థులు వచ్చేసి ఒక 18 మందికి బలిస్తూ ఉంటారనమాట. లైన్ బాగానే ఉంది కానీ బట్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం మనకు పెద్దగా హై ఇచ్చే సీన్స్ అయితే ఏం లేవన్నమాట. గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కావచ్చు. ఇప్పుడు ఒక థ్రిల్లర్ చూస్తూ ఉంటే మనకి ఎలా ఉండాలో బ్రో మీకు తెలిసే ఉంటుంది. ఏజే సాయి శ్రీనివాస్ సాత్రేయ కావచ్చు, లేకపోతే మనకు రాక్షసుడు కావచ్చు, ఎన్నో మూవీస్ ఉన్నాయి. మనకి ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటుంది, ఎంగేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం వస్తుంది సంబంధించిన జోనర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన జోనరే. మోర్ దాన్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ అనమాట. సో ఎలా డిటెక్టివ్ థ్రిల్లర్ అని మనం చెప్పొచ్చు. సో ఎంతసేపు లైక్ హీరో వచ్చేసి కనుక్కుంటాం అది ఏదైనా ఉంటాడు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ కలిగించినట్లు ఏం లేదనమాట. సో అండ్ క్లైమాక్స్ కూడా ఏంటంటే లైక్ మనకేదో ఈ కాంతారాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఆ లెవెల్లో ఏదో పెట్టాలని పెట్టినారు కానీ బట్ నాకైతే పెద్దగా క్లైమాక్స్ కూడా కనెక్ట్ కాలేదు. ఓవరాల్గా ఒక 2 hours 20 minutes మూవీలో ఒక 20 minutes వరకు మనం చూడగలం బ్రో. రిమైనింగ్ అంతా కూడా నార్మల్గా సాగుతూ ఉంటుంది. అలా అని బోర్ అని నేను చెప్పను కానీ ఏదో సాదా సీదాగా సాగుతూ ఉంటుంది అనమాట. ఒక థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలి, మనకు థ్రిల్లర్ ఇచ్చే వైబ్స్ అయితే లేదు. లైన్ అయితే బాగానే ఉంది బట్ ఎగ్జిక్యూషన్ అయితే పూర్గా ఉంది బ్రో.